వర్షాల గురించి బర్రెలు ఎందుకు వచ్చాను నీ మీదకి వస్తుందా సరే మీరు నువ్వు వెనకాల ఉంటుంది నువ్వే కాదరా బాబు రే రాసా బాబు ఫోటో టైల్స్ కింద డస్ట్ ఇంకా ఇదే వేరే పని నడుస్తుంది టైల్స్ సింపుల్ మళ్ళీ గ్రానైట్ ప్లంబింగ్ నేను అప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి జూన్ నుంచి స్టార్ట్ చేసినాం కదా పేమెంట్ అప్పుడు ఇప్పుడు దీక్ష తర్వాత కూడా గంత లాపరం ఏం చేసుకుంటే సార్ నమస్కారం అయ్యా కట్టమంటే కడతలేరు మనం ఎన్నడు చేస్తారు ఇంత సీట్ అన్నట్టే భీమగలోళ్ళు ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి ఏమన్నా మంచిగా చేస్తున్నారా గ్రామ పంచాయతీ ఒక బ్యాంక్ అని ఉన్నదే ఒక బ్యాంకు లేదు ఏం లేదు మనం ఉన్నప్పుడు అది కట్టమంటే ఆడికే అయిపోయిందా ఇక అదేమిటి కథలు లేని పోయి పంటున్నారండి మాకు ముసలు అయిపోతున్నాం ఇక మనం ఉన్నటోళ్ళకన్నా బిడ్డల కొడుకుల కన్నా నా ప్రయత్నం నేను చేస్తాను అరే ఏమని అర్థం చేసుకోవాలో నాకే అర్థమవుతుంది గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదంటున్నారు మనకి అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, ఆ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా బడ్జెట్ లో పెట్టి శాంక్షన్ చేసిన పనులే. ఒకసారి బడ్జెట్ లో పెట్టినాక బడ్జెట్ లేదు అన్నది ఉండదు. అట్లా అంటే అది లఫంగా మాట, లంగ మాట. ఒకటి. రెండు, పైసలు లేవు అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నది ఒక హెలికాప్టర్ ఆల్రెడీ. ఒక హెలికాప్టర్ ఉండంగా
కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ హెలికాప్టర్ తోటే నడిపించిండు, ఒక్క హెలికాప్టర్ తోటి. ఈయన వచ్చి 2.5 ఏళ్ళు కాదు, ఒక హెలికాప్టర్ ఉండంగా 111 కోట్లు పెట్టి కిరాయి పెట్టి ఇంకో హెలికాప్టర్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా? మరి దానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? హెలికాప్టర్కు 111 కోట్లు పెట్టేస్తుంది. మేము 2 కోట్ల రూపాయలు నెల కిరాయి ఇస్తే హెలికాప్టర్కి 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు కిరాయి తీసుకుంటుండు, 3 కోట్లు ఎక్కిచ్చి ఒక నెలకి. నేను అడుగుతున్నా, 111 కోట్లు పెట్టి హెలికాప్టర్కి పెట్టుకోవచ్చు, 2 హెలికాప్టర్ అవసరం లేనిది 111 కోట్లు హెలికాప్టర్కి పెడతావు అనవసరంగా. ఒక 5-6 కోట్లు నీకు భీమ్గల్ 100 పడకల ఆసుపత్రికి ఇయ్యరాదా? దానికి పైసలు లేవా? ఒక 4-5 కోట్లు మార్కెట్కి ఇయ్యరాదా? 2 కలిపితే ఒక 4-5 కోట్లు ఆ రోడ్లకి ఇయ్యరాదా? ఒక 15-20 కోట్లు ఇస్తే భీమ్గల్ మొత్తం పనులు ఇప్పుడు ఈ పెండింగ్ పనులన్నీ అయిపోతాయి. నేను అడుగుతున్నా, 111 కోట్లు నువ్వు ఏదైతే హెలికాప్టర్ కోసం పెట్టినావో రేవంత్ రెడ్డి, అనవసరంగా ఒకటి ఉండంగా 2వ దానికి పెట్టినావో, ఆ 111 కోట్లు బంద్ చేసి 20 కోట్లు భీమ్గల్లోకి ఇయ్యు, అన్నీ అయిపోతాయి. హాస్పిటల్ పని అయిపోతుంది, మార్కెట్ పని అయిపోతుంది, రోడ్ల పని అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. నీ ఫుట్బాల్ ఆడుకోవటానికి, నీ షోక్కి, నీ గూల తీసుకోవటానికి నీకు సొంతంగా ఒక ఫుట్బాల్ కోర్ట్ వేసుకుంటావు 10 కోట్ల రూపాయలు పెట్టి మన్మడ్ కోసం ఫుట్బాల్ కోర్టు. ఆ 10 కోట్ల రూపాయలు ఇస్తే మాకు ఇక్కడ హాస్పిటల్ అయిపోతుంది, మార్కెట్ అయిపోతుంది కదా. నీ అనవసరంగా ఫుట్బాల్ కోర్టుకి దానికి పైసలు ఉంటాయి. భీమ్గల్ హాస్పిటల్కు ఆ మార్కెట్కు 10 కోట్ల రూపాయలు లేవు. మిస్సీ అని ఆడ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు, మెస్సీ. నీ మన్మడ్ కోసము నీ దూల తీర్చుకోవటానికి అన్ని తీసుకొచ్చి 100 కోట్ల ఖర్చు పెట్టిరు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. దానికి పైసలు ఉంటాయి. మెస్సీ కోసం 100 కోట్లు ఖర్చు పెడతావు, భీమ్గల్ కోసం 20 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నీకు డబ్బులు లేవా? ఇట్లా ఒక్కటి కాదు, అందాల పోటీలకు ఖర్చు పెడతావు, అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెడతావు. భీమ్గల్ హాస్పిటల్కు 100 పడకల ఆసుపత్రికి, మార్కెట్కు, రోడ్లకు ఒక 10-20 కోట్లు ఇవ్వడానికి సాత కాదు, లేవు, పైసలు లేవు. కొడంగల్ నుంచి ఆల్రెడీ నేషనల్ హైవే ఉన్నది, ఎయిర్పోర్ట్ దాకా రోడ్డు ఉన్నది పెద్దది. సపరేట్గా కొడంగల్ నుంచి వాళ్ళకు భూములు ఉన్నాయి కొన్నిటి, ఫ్యూచర్ సిటీ దగ్గర. ఆ భూములకు విలువ పెరగాలని కొడంగల్ నుంచి సపరేట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సపరేట్గా 6 లైన్ల రోడ్డు 3,500 కోట్లతోటి వేసుడు. కొడంగల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సపరేట్గా 6 లైన్ల రోడ్డు 3,500 కోట్లు. దాన్ని మళ్ళీ సీఎం రమేష్ గారు, వాడు చంద్రబాబు నాయుడు తొత్తు, వాడికి కాంట్రాక్ట్. ఆ 3,500 కోట్లు సీఎం రమేష్ గారికి ఏనికి దగ్గర పైసలు ఉంటాయి. కానీ భీమ్గల్ ఆసుపత్రికి 3 ఏళ్ల నుంచి ఒక 10 కోట్లు ఇవ్వడానికి పైసలు లేవు. భీమ్గల్ మార్కెట్కి 3 ఏళ్ల నుంచి ఒక 5 కోట్లు ఇవ్వడానికి పైసలు లేవు. 3,500 కోట్లు అనవసరంగా, అవసరం లేని రోడ్డు. అంటే నీ భూమి విలువలు పెరగటానికి, నీ భూమిలోకి వెళ్ళి రోడ్డు పంపించుకోవటానికి 3,500 కోట్లు పెడతావు, దానికి పైసలు ఉంటాయి. మరి మహేష్ కుమార్ గౌడ్ తెలియదా? మున్సిపల్ ఎలక్షన్లు వచ్చి 3 నెలల్లో మొత్తం ప్రజలకు అందుబాటులోకి తెస్తాయి ఇవన్నీ అని చెప్పినప్పుడు ఏమైంది? అప్పుడు ఓట్లు కావాలి, మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అయినా గెలవాలి. అప్పుడు గంతే, ఓట్లు వేయించుకున్నారు, చైర్మన్ని గెలిపించుకున్నారు, ఇప్పుడేమో పైసలు లేవంటారు. కాబట్టి భీమ్గల్ ప్రజలు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో ఈ భీమ్గల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి నేను ఏ మార్గం పట్టాలి, ఏ పంతా పట్టాలి, నేను ఏం చేయాలి, మీ ఎమ్మెల్యేగా, మీ ప్రజాప్రతినిధిగా ఏం చేయాలనో మీరే నాకు చెప్పాలా, మీరే నాకు మార్గదర్శనం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ. దీక్ష భగ్నం చేద్దామని. నేను దీక్ష ఎవరి కోసం చేసిన? నా కోసం చేసినా? నాకేమైనా ఓట్లు వేయమని అడిగిందా? నాకేమైనా పదవి ఇవ్వమని అడిగిందా? నాకేమైనా డబ్బు ఇవ్వమని అడిగిందా?
కేసీఆర్ మంజూరు చేసినటువంటి బందపడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, భీమగల్ బస్ డిపో, రోడ్లు ఎక్కడికక్కడ అట్లనే పడావు పడ్డాయి. అవి తొందరగా పూర్తి చేయండి, కొద్దిగానే ఉన్నాయి, ప్రజలకు అందుబాటులోకి తెండి అని 4 నెలలప్పుడు గుర్తు చేసిన, 5 నెలలప్పుడు దీక్ష చేసిన. దీక్ష చేసి ఇంకొక నెల టైం తీసుకోండి, అప్పటికైనా పూర్తి చేయండి, 6 నెలలు అవుతుంది అప్పటికే అని చెప్పి రిక్వెస్ట్ చేసిన, కోరిన ఈ ప్రభుత్వాన్ని. సరే అయింది. అయినాక ఆగస్టు 3 నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వారిని కలిసి చెప్పిన, అయ్యా భీమ్గల్లో మీరు 100 పడకల ఆసుపత్రి నాకు అసెంబ్లీలో మాట ఇచ్చారు. నేను డిసెంబర్ 29, 2025 సంవత్సరం నాడు నేను మాట్లాడినా మీకు అసెంబ్లీలో, తొందరలోనే కంప్లీట్ చేస్తాను మాట ఇచ్చిర్రు. మీ పిసిసి ప్రెసిడెంట్ ఏమో మున్సిపల్ ఎలక్షన్లు వచ్చి 3 నెలలనే కంప్లీట్ చేస్తాను మాట ఇచ్చిండు. ఇగో ఇప్పటికి 6 నెలలు కావస్తున్నది సార్. దయచేసి ఆ భీమ్గల్ హాస్పిటల్ పూర్తి చేయండి, డబ్బులు ఇప్పియండి. ఇప్పటికి ₹1 ఇవ్వలేదు. నేను అసెంబ్లీలో మాట్లాడినాక మీరు ఒక 2 కోట్లు ఇప్పించిర్రు. పిసి ప్రెసిడెంట్ వచ్చి మాట చెప్పినాక ₹1 లేదు. నేను 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నా. జూన్ 14, జూలై 14 దీక్ష చేసిన, జూన్ 14 నాడు తిరిగిన, ఇప్పుడు ఆగస్టు వస్తూ ఉన్నది. ఇది ఆగస్టు 3, దాదాపు 6 నెలలు కావస్తున్నది. ఇక మంజూరు చేయండి సార్, పైసలు మంజూరు చేసి కంప్లీట్ చేయండి సార్ అని దామోదర్ రాజనరసింహారావు గారు సెక్రటరియట్లో హెల్త్ మినిస్టర్ని కలిసి వినతి పత్రం ఇచ్చిన. ఎప్పుడు ఇది? ఆగస్టు 3వ ఆగస్టు. ఇక ఇది ఆ రోజు లెటర్ కూడా ఇచ్చిన ఆయనకు నేను అఫీషియల్గా కలిసి. ఇక ఆ రోజు మీటింగ్లో పాల్గొని కూడా చెప్పిన నేను సెక్రటరియట్లో. అప్పుడు ఏమన్నారంటే హెల్త్ మినిస్టర్ గారు, నాకు దృష్టికి వచ్చిందన్న, మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడారు, నాకు గుర్తుంది. ఇవాళ ఆగస్టు 3 కదా, ఒక 10 డేస్లో నేను డబ్బులు కొన్ని పంపించి వర్క్ ఫాస్ట్ చేపిస్తా, తొందరగా కంప్లీట్. మీరే వచ్చి ఓపెన్ చేయండి సార్ అన్న నేను. మీరే వచ్చి ఓపెన్ చేయండి సార్. కనీసం వాళ్ళు 3 నెలలు అన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు. 6 నెలల లోపల కంప్లీట్ చేయండి సార్. ఆగస్టు 15 కల్లా 6 నెలలు అవుతుంది. కంప్లీట్ చేసి మీరే వచ్చి మీ చేయిలతో ఓపెన్ చేయండి సార్ అన్న. నేను తొందరగానే దాన్ని అయ్యేటట్టు చూస్తాను నానన్నాడు. ఒక 10 డేస్ టైం ఇవ్వు అన్నాడు. 10 డేస్లో నేను డబ్బులు పంపించి ఏదో చేస్తా అన్నాడు. 10 డేస్ అంటే 13వ తారీఖు. అయినా సరే నేను 15 రోజులు ఆగిన. ఇవాళ ఎన్నో తారీఖు? 19వ తారీఖు. ఆగస్టు 3 నాడు నేను హెల్త్ మినిస్టర్ గారిని కలిసిన. 15 రోజులు ఆగిన. మళ్ళీ ఇవాళ పోయి వచ్చిన. ఏమి లేదు ఆడ ప్రోగ్రెస్. ఎంత బాధ అనిపిస్తున్నదంటే, నేను ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లప్పుడు పోయినా హాస్పిటల్ దగ్గరికి, అన్నిటి దగ్గరికి. తర్వాత జూన్ 14 నాడు పోయినా. తర్వాత జూలై 14 గంట మొదలు పోయినా, దీక్ష పట్టిన. ఇప్పుడు ఆగస్టు 18 అంటే ఎన్నా? నేను పోరాటం చేయబట్టి 3 నెలలు. జూన్ 14 నుంచి లెక్క పెడితే నేను పోరాటం చేయబట్టి 3 నెలలు. నేను ఫీల్డ్లో తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ కోరిన, నా ఇచ్చి నేను దినమంతా దీక్ష పట్టిన. అయినా సరే ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఈ 3 నెలల్లో ₹1 అంటే ₹1 ఇవ్వలేదు సుమా. ప్రామిస్ చెప్తున్నా, ₹1. ఒక ఎమ్మెల్యేని క్షేత్రస్థాయిలో తిరిగి ఈ పనులు అయితలేవు స్వామి అని ప్రెస్ ద్వారా ప్రభుత్వాన్ని కోరి, అసెంబ్లీలో కోరి, నిరాహార దీక్ష పట్టి, చివరికి మంత్రి గారిని సెక్రటరియట్లో కలిసి కోరి, సొంతంగా కలిసి కోరి, ఇన్ని చేసినా కానీ 3 నెలల నుంచి ₹1 ఇవ్వలేదండి. నా ఆసుపత్రికి ఇవ్వలేదు, నా మార్కెట్కు ఇవ్వలేదు, నా రోడ్లకు ఇవ్వలేదు. ₹1. గింత అవాయాలన్నా. ఒక ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో తిరిగి నిరాదీక్ష పట్టినాక కూడా, నిరాదీక్ష తర్వాత నెల 15 రోజులు టైం ఇచ్చినాక కూడా
ఒక్క రూపాయి లేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు 3 నెలల్లో చేస్తామన్నారు. మొన్నెప్పుడు ఆర్మూర్లో ప్రెస్తో మా 3 కోట్లు ఇప్పించేశాను, మిగతా 2-3 రోజులు ఇప్పిస్తా అని మాట్లాడి 3 కోట్లు మీరు ఏమి ఇప్పియలే, ఒక్క రూపాయి ఇప్పియలే మీరు. జూన్ 14 నుంచి నేను 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నా, ఒక్క రూపాయి కూడా ఇప్పియలే. మీరు ప్రజలకు అందుబాటులోకి తెస్తా అన్నారు, 3 నెలల్లో అందుబాటులో తెస్తా అన్నారు. ప్రశాంత్ రెడ్డి నీ పని అయిపోయింది అన్నారు, నువ్వు రెస్ట్ తీసుకో అన్నారు నన్ను. ప్రశాంత్ రెడ్డి నువ్వు రెస్ట్ తీసుకో. మరి నేను రెస్ట్ తీసుకుంటే నేను 3 నెలల నుంచి కిందవాడి మీదవాడి పొర్లుకుంటా, అసెంబ్లీలో మాట్లాడుకుంటా, మంత్రికి దండం పెట్టుకుంటా, నీకు దండం పెట్టుకుంటా, క్షేత్రస్థాయిలో తిరుక్కుంటా, ప్రెస్ మీట్ల ద్వారా నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటా. ఇంత చేస్తుంటే కూడా నువ్వు చేస్తలేవు. ఇక నేను రెస్ట్ తీసుకుంటా, చేస్తావా? ఎవరు రెస్ట్ తీసుకోవాలి? ఎవరు రెస్ట్ తీసుకుంటున్నారు? పిసిసి అధ్యక్షుడు హోదాలో మాట చెప్పినప్పుడు గంత మాత్రం నిలుపుకోవాలన్న ఇంగితం లేకపోతే ఎట్లా సార్ మీకు? నన్నేమో కథం చేసి ప్రశాంత్ రెడ్డిని ఎంఆర్ఓ కొడినాడు, నువ్వు రెస్ట్ తీసుకో, నీ పని అయిపోయింది, ఇన్ని మాటలు మాట్లాడుతీవి నన్ను. పోని సంతోషం, నీది నడుస్తుంది కదా, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అనూరి నన్ను అనూరి పర్లేదు, కానీ ఈ పని చేసి చూపెట్టాలి కదా. నేను ఇంత మొత్తుకున్నా ఒక్క రూపాయిని ఇయ్యరా? భీంగల్ ప్రజలంటే మీకు అంత చులకన్నా? దేనికన్నా ఒక్క రూపాయి? 3 నెలలే. మొత్తం 3 నెలల్లో ఇప్పుడు ఆడ జరిగింది ఏంటంటే పని ఒక 30 లక్షల పని జరిగింది. ఇప్పుడు నేను ఇంత మొత్తుకుంటున్నా కదా, ఆడ 100 పడకల ఆసుపత్రి దగ్గర జరిగింది 30 లక్షల పని. ఇంత 4 గోడల టైల్స్ వేసిర్రు, కొంత ఫ్లోరింగ్ వేసిర్రు. 30 లక్షల కంటే ఎక్కువ కాలే పని ఈ 3 నెలల నుంచి. ఇక మార్కెట్ దగ్గర ఒక రూపాయి పని లేదు, సాఫ్ కూడా చేయలే, జిల్లెడ చెట్లు కూడా తీయలే. ఆఖరికి ఆ మొరం కూడా పాపం వీడియోలో దయదలిచి తమ్మడం పోసిర్రు అక్కడ మార్కెట్లో. బస్ డిపో దగ్గర లేదు, రోడ్లకు లేదు, 1 రూపాయి. దేనికి 1 రూపాయి లేదు? నేను ఏం చేయాలి? దయచేసి భీమ్గల్ ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి ఇంకా ఏం చేయాలి? అసెంబ్లీలో పోరాటం చేసిన, భీమ్గల్ క్షేత్రస్థాయిలో పోరాటం చేసిన, చివరికి నిరాహార దీక్ష పట్టిన, ఒకరోజు మంత్రి గారిని స్వయంగా పోయి కలిసి కోరిన, అఫీషియల్గా లెటర్ ఇచ్చిన, 3-4 సార్లు తిరిగిన అన్నిటి దగ్గరికి. ఇంకా నేను ఏం చేయాలి? దయచేసి భీమ్గల్ ప్రజలే నాకు మార్గదర్శనం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా నా పోరాటం ఏ పంతాలో ఉండాలి? మీరే నిర్ణయం చేసి చెప్పండి నాకు, భీమ్గల్ ప్రజలు. మీరేం చెప్తే గది చేస్తా. భీమ్గల్లో ఈ ఆగిపోయినటువంటి మందకొడిగా సాగుతున్నటువంటి 100 పడకల ఆసుపత్రి పనులు కావచ్చు, బస్ డిపో కావచ్చు, మార్కెట్ పనులు కావచ్చు, రోడ్ల పనులు కావచ్చు, ఇవి పూర్తి కావాలంటే, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలంటే, 3 నెలల్లో పూర్తి చేస్తా అని పత్త లేకుండా పోయిన మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ఒత్తిడి రావాలంటే నేనేం చేయాలి? దయచేసి భీమ్గల్ ప్రజలే నాకు మార్గదర్శనం చేయాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.